హాయ్ గైస్, మీరు ఏఐ మైండ్ మ్యాప్స్ యూజ్ చేసుకుని చాలా తక్కువ టైంలో ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోలో మీకు మ్యాపిఫై ఏఐ టూల్తో లాంగ్ పీడిఎఫ్, యూట్యూబ్ వీడియోస్తో, అలాగే ఎనీ ఆర్టికల్స్ నుంచి వితిన్ సెకండ్స్లో మైండ్ మ్యాప్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. సో స్మార్ట్ లెర్నింగ్ కోసం వీడియోను చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. ముందుగా మీరు క్రోమ్ ఓపెన్ చేసుకుని అందులో మ్యాపిఫై ఏఐ అని టైప్ చేయండి. జస్ట్ మ్యాపిఫై అని టైప్ చేసినా చాలు. అక్కడ మనకి మెయిన్ సైట్ లింక్స్ అయితే స్టార్టింగ్లోనే చూస్తున్నాం. మ్యాపిఫై ఏఐ మైండ్ మ్యాప్ సమ్మరైజర్. దాంతోపాటు మనకి ప్లే స్టోర్లో, నెక్స్ట్ యాపిల్ స్టోర్లో కూడా దీనికి యాప్స్ అయితే ఉన్నాయి. ఇది మ్యాపిఫై ఏఐ మైండ్ మ్యాప్ సమ్మరైజర్ ఇంటర్ఫేస్. ఒకసారి చూసినట్టయితే ఇది ఏమేమి సమ్మరైజ్ చేస్తుందో చూడొచ్చు. యూట్యూబ్ వీడియోస్, లాంగ్ పీడిఎఫ్స్, యూఆర్ఎల్స్, పాడ్కాస్ట్. ఓకే, సో డిఫరెంట్ మోడల్స్ని యూజ్ చేసుకుని ఈజీగా సమ్మరైజ్ చేస్తుంది. ఇందులో ఉన్న టూల్స్, వీడియో, ఆడియో టూల్స్, నెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ టెక్స్ట్ టూల్స్, వెబ్సైట్ అండ్ సోషల్ టూల్స్, ఇలా యూట్యూబ్ సమ్మరైజ్ చేయడానికి పీడిఎఫ్స్, చార్ట్ విత్ పీడిఎఫ్, డిఫరెంట్ టూల్స్ అయితే ఇందులో లిస్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలా చేస్తుంది అనేది యూట్యూబ్ నుంచి, పీడిఎఫ్ నుంచి, నెక్స్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ నుంచి, పాడ్కాస్ట్ నుంచి, అక్కడ మనకు మైండ్ మ్యాప్ శాంపుల్స్ అనేది చూపించాను. ఇక్కడ ట్రస్టెడ్ 5 million ఆఫ్ కంపెనీస్, 1 click టు జనరేట్ ఏఐ మైండ్ మ్యాప్స్ అని ట్యాగ్ లైన్ ఉంది. యూట్యూబ్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి ప్రాసెస్ అక్కడే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం ఏదైనా క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్కి టైటిల్కి యూట్యూబ్ మైండ్ మ్యాప్స్ ఎలా క్రియేట్ చేస్తుంది, నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ని ఎలా కస్టమైజ్ చేసుకోవాలి, దాంతోపాటు వెబ్ పేజ్ టు మైండ్ మ్యాప్స్ ఎలా చేసుకోవాలి, లాంగ్ టెక్స్ట్ నుంచి ఎలా చేయాలి, ఆడియో నుంచి మైండ్ మ్యాప్స్ ఎలా చేసుకోవాలి, ఈవెన్ ఇమేజ్ నుంచి కూడా మనం మైండ్ మ్యాప్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా రివ్యూ. జస్ట్ మనం సైన్ ఇన్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేసి మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వగానే మనకి ఫ్రీ 10 credits వస్తాయి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఏదైనా టాపిక్ని అడిగి మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేయొచ్చు. లేదంటే లెఫ్ట్ సైడ్ మనకి పీడిఎఫ్ నుంచి, యూట్యూబ్ నుంచి, లాంగ్ టెక్స్ట్ నుంచి, వెబ్సైట్స్ నుంచి, ఈవెన్ ఇమేజ్ నుంచి కూడా, లేదంటే ఆడియో ఫైల్ నుంచి కూడా మనం మైండ్ మ్యాప్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియాకి ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేయమని అడిగాను. మ్యాపిఫై మీద క్లిక్ చేయగానే మనకి అది మ్యాప్ అయితే జనరేట్ చేయడం స్టార్ట్ చేసింది. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అని, ఎన్ని రకాల ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ అని, యూజీసీ అని, నీట్ అని, మనకి జేఈ అని, డిఫరెంట్ కరికులమ్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అలాగే మనం ఆ మ్యాప్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి కొన్ని లాంగ్వేజెస్తో పాటు నచ్చకపోతే రీజనరేట్, నెక్స్ట్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి, లేదంటే మోర్ కన్సైజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. దాంతోపాటు జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ప్రజెంట్ ఆప్షను, నెక్స్ట్ ఫార్మాట్, మనకు కలరింగ్ నచ్చకపోతే మనం మైండ్ మ్యాప్ని ఫార్మాట్ కూడా చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధంగా ఫార్మాట్ చేసుకోవచ్చు. అలాగే షేర్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. పీడిఎఫ్లోకి లేదంటే ఇమేజ్లోకి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే నాకు ఆ టోటల్ మైండ్ మ్యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. దాని మీద క్లిక్ చేస్తే మనం ఆ మైండ్ మ్యాప్ ఓపెన్ చేసి చూడవచ్చు. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా ఎంత క్లియర్గా, ఇన్డెప్త్గా, అది నీట్, జేఈ, నెట్, డిఫరెంట్ ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్స్, ఎన్సీఆర్టీ, యూజీసీ, నెక్స్ట్ ప్రీ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, టోటల్గా మనకి ఒకటే మైండ్ మ్యాప్లో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇది పవర్ ఆఫ్ మైండ్ మ్యాప్స్. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్స్ చూడండి, 8.9. ఓకే, చాలా తక్కువ క్రెడిట్సే మనకి యూజ్ అవుతున్నాయి. నెక్స్ట్ నేను యూట్యూబ్ నుంచి ఒక వీడియో నుంచి నేను మైండ్ మ్యాప్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ ఒక వీడియో, హౌ టు ఫైండ్ ద రైట్ కెరీర్ అని ఒక వీడియో ఉంది. దాన్ని వీడియో యూఆర్ఎల్ అయితే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి మ్యాపిఫై మీద అయితే క్లిక్ చేస్తున్నాను. మ్యాపిఫై మీద క్లిక్ చేయగానే ఆ యూట్యూబ్ వీడియో నుంచి అది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి రైట్ కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలి అనే దానికి ఒక మైండ్ మ్యాప్ని ఎలా క్రియేట్ చేస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనం నచ్చకపోతే ఆ మ్యాప్ని మళ్ళీ ఇక్కడ ఫార్మాట్ చేసుకోవడానికి కింద ఆప్షన్స్ ఉంటాయి. అవసరం లేదనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ ఇమేజ్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను మైండ్ మ్యాప్ని. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకు టోటల్ మైండ్ మ్యాప్ అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది. పీడిఎఫ్లో కావాలంటే పీడిఎఫ్లో కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు.
జస్ట్ దాని మీద క్లిక్ చేసి మనం జూమ్ చేసి చూడొచ్చు. ఒక డిఫరెంట్ కెరీర్ పాత్స్, డిఫరెంట్ స్టెప్స్, ఏమేమి చేయాలి, ఏంటి మన వే అనేది ఎలా ఉంటుంది, డిఫరెంట్ వేస్ అనేది అక్కడ క్లియర్గా మనకి మైండ్ మ్యాప్స్ నుంచి మనం చూడొచ్చు అనమాట. అంటే ఒక 10 minutes వీడియోని ఇది ఎంత ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇచ్చిందో మనం ఈజీగా చూడొచ్చు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ మైండ్ మ్యాప్స్ నుంచి. అలాగే ఇక్కడ ఒక పీడిఎఫ్ ఇస్తున్నాను నేను. పీడిఎఫ్ని మీద క్లిక్ చేయగానే అది ఫోల్డర్కి వెళ్తుంది. ఆ ఫోల్డర్లో ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ చేశాను. ఆ పీడిఎఫ్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక పెద్ద పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ మొత్తం రీడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందులో ఉన్న మొత్తం సమ్మరీని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ టూల్ అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ టోటల్ తెలంగాణ హిస్టరీని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక మైండ్ మ్యాప్లో కన్వర్ట్ చేస్తుందో మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని ఇక్కడ మనం క్రియేట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. అక్కడ డిఫరెంట్ డ్యాన్స్ సిటీ అంటే పరిపాలించిన రాజులు వాళ్ళ ఇయర్ వైజ్గా మనకు ఆ హిస్టరీ అనేది ఉంటుంది. అలాగే ఇది కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇక్కడ మైండ్ మ్యాప్లోకి అయితే కన్వర్ట్ చేసింది. జస్ట్ షేర్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ కొట్టేసి ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయగానే ఇమేజ్ అయితే మనకి ఆ మైండ్ మ్యాప్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది. క్లిక్ చేద్దాం, దాని మీద క్లిక్ చేసి చూద్దాం. స్టార్టింగ్ మనకి శాతవాహనాసు వాళ్ళంతా ఉంటారు తెలంగాణలో రూల్ చేసిన వాళ్ళు. ఇంకా మనం ఇలా చూస్తూ పోతే రీజనల్ డ్యాన్స్ సిటీస్, విష్ణుకుండిని సాలను, కాకతీయ డ్యాన్స్ సిటీ, తర్వాత నెక్స్ట్ ఫైనల్గా కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, నెక్స్ట్ తెలంగాణ స్టేట్ హుడ్ మూవ్మెంట్స్ లీడింగ్ టు తెలంగాణ ఫార్మేషన్. అక్కడ వరకు చాలా నీట్గా అది మనం ఈ మైండ్ మ్యాప్ క్రియేషన్లో చూద్దాం. ఇది మ్యాపిఫై ఏఐ మైండ్ మ్యాప్ సమ్మరైజర్ ట్యుటోరియల్. దీని ప్రైజింగ్ డీటెయిల్స్ చూస్తే స్టార్టింగే ఇది బేసిక్ $5.99 ఉంది. ఇక్కడ మనకి ఇలా అన్లిమిటెడ్గా యూజ్ చేయాలి అంటే ప్రో ప్లాన్స్ కానీ బేసిక్ కానీ అన్లిమిటెడ్ కానీ ప్లాన్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనం ఇనిషియల్గా మెయిల్ ఐడి తోటి లాగిన్ అయినప్పుడు మనకి ఫ్రీగా 10 credits వస్తాయి. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ మెయిల్ ఐడీస్ యూజ్ చేస్తే మనకు లాగిన్ చేసిన ప్రతిసారి ఫ్రీగా 10 credits అయితే వస్తాయి. మనం ఇన్స్టెంట్గా జనరేట్ చేసుకోవడానికి ఆ 10 credits అయితే సరిపోతాయి నాకు తెలిసి. ఎక్కువ కావాలంటే డిఫరెంట్ మెయిల్ ఐడీస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏఐ మైండ్ మ్యాప్ సమ్మరైజర్ టూల్. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.